ఫ్రెండ్స్, మొత్తానికి కల్కి 2 నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ అప్డేట్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అన్నట్లయితే కల్కి 2 సినిమాలో ఎప్పుడైతే దీపికా పడుకునే గారు ఎగ్జిట్ అయ్యారో ఆ ప్లేస్లో ఎవరొకరు రీప్లేస్ చేయాల్సిన అవసరం అయితే ఉందా లేదా? సో మొత్తానికి ఒకళ్ళని అయితే పట్టుకున్నారు. వాళ్ళతో ఇప్పుడు ఈ సినిమా అయితే మటుకి వెరీ సూన్ త్వరలోనే మనకి షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇందులో ప్రభాస్ గారు కానీ ఆ కొత్తగా ఎంటర్ అయిన హీరోయిన్ కానీ వీళ్ళిద్దరి మధ్యన సీన్స్ అయితే కానీ మొత్తం సినిమా అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. నాగ్ అశ్విన్ గారి యొక్క ప్రకారం అయితే ఈ సినిమా త్వరలో స్టార్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఈ సినిమా చాలా తొందరగానే షూటింగ్ కంప్లీట్ చేసుకొని మనకి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేయబోతున్నారు. సో దీని గురించి ప్రతిదీ కూడా తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మీరు అందరూ మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఏమాత్రం కూడా లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేయడం కానీ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇది మీరు గమనిస్తున్నారు. కొంచెం సపోర్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అనుకున్న ట్రేడ్ మార్క్ ఏదైతే ఉందో, మైల్ స్టోన్ ఏదైతే ఉందో, 1000 సబ్స్క్రైబర్స్ మార్క్ ఏదైతే ఉందో దాన్ని మనం రీచ్ అవుతాం. సో మీరు మిగతా ఛానల్స్ చూసుకున్నట్లయితే ఏదో ఒక వేస్ట్ ఇన్ఫర్మేషన్ చూసి మీరు వృధా చేసుకుంటున్నారు కానీ ఉపయోగపడే లేదనుకుంటే మూవీ రిలేటెడ్ అప్డేట్స్ మీకు ఇన్స్టెంట్గా ఇస్తున్న ఛానల్స్ని అయితే మీరు అంతగా పట్టించుకోవట్లేదు, సపోర్ట్ కూడా చేయట్లేదు. కొంచెం దయ చూపించి మన ఛానల్ మీద కొంచెం లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కల్కి 2 సినిమా గురించి ప్రీవియస్గా 2-3 వీడియోస్ అయితే చేయడం జరిగింది. అబౌట్ ప్రభాస్ గారు రిలేటెడ్ మూవీస్ గురించి కానీ ఇంకో అప్డేట్ విషయంలో కానీ. ఏదైతే ఇప్పుడు స్పిరిట్తో పాటు మనకి కల్కి 2 సినిమా గురించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. అందులో బేసికల్గా వచ్చిన అప్డేట్ ఏంటి, ఈ సినిమాలో ప్రభాస్ గారు జాయిన్ అవ్వబోతున్నారు, షూటింగ్ చేయబోతున్నారు. సో ఇది ఒక అల్టిమేట్ విషయం అయితే అవబోతుంది. అంటే ఒక పక్కన స్పిరిట్ షూటింగ్ జరుగుతుంది, ఇంకో పక్కన కల్కి 2 షూటింగ్ జరుగుతుంది. సో మధ్యలో ఫౌజీ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అది ఫౌజీ గురించి ప్రస్తుతానికి అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. దసరాకి రిలీజ్ అనే ఒక టాక్ తప్ప మిగతాది ఏమీ లేదు. దాని గురించి పక్కన పెడితే సైడ్ చేస్తే మెయిన్గా మనం కల్కి 2 గురించి అయితే మీకు ఏదైతే అప్డేట్ ప్రీవియస్గా చెప్పానో ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది త్వరలో. సో అది కన్ఫర్మ్. దాంతోపాటు ఈ సినిమాకి ప్రీవియస్గా మీకు హీరోయిన్గా దీపికా పడుకునే గారు ఉండేవారు. పార్ట్ 1లో ఉన్నారు, మనం అందరం చూసాం. సో పీక్ లెవెల్లో మనకి బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ గారు కానీ దీపికా పడుకునే గారు కానీ ఫుట్ ఫాల్స్ రప్పించడం కానీ కలెక్షన్స్ రప్పించడం కానీ చాలా బాగా ఉపయోగపడ్డారు. బట్ ఆవిడ ఎందుకో డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల ఆవిడ బయటికి వెళ్ళిపోయింది, ఎగ్జిట్ అయిపోయారు. సో ఆవిడ ప్లేస్లో ఎవరో ఒకరు రావాలి కదా. ప్రీవియస్గా కొన్ని రూమర్స్ ప్రకారం, కొన్ని టాక్స్ ప్రకారం ఏంటంటే ప్రియాంక చోప్రా గారు రాబోతున్నారు ఈ సినిమాకి, ఆవిడ చేయబోతున్నారు. ఆవిడ కొన్ని డిమాండ్స్ అయితే చేశారు అబౌట్ ఈ సినిమాకి సంబంధించిన పేమెంట్ విషయంలో అయినా కానీ, రెమ్యూనరేషన్ విషయంలో అయినా కానీ, వర్కింగ్ అవర్స్ విషయంలో అయినా కానీ. ఎందుకంటే వారణాసి కూడా చేయాలి కాబట్టి దానికోసం వర్కింగ్ అవర్స్ అనేది షెడ్యూల్ అయితే ఉందో ఇబ్బంది లేకుండా. సో కంప్లీట్గా దీని గురించి అయితే మాట్లాడుకున్నారు. ఈ కీలకమైన డిమాండ్స్ వాళ్ళు ఏదో ఒప్పుకున్నట్టు ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. బట్ ఏంటంటే ఆవిడైతే చేయట్లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు చేస్తున్న మీ అందరికీ చెప్పేస్తున్నాను అయితే, ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న కల్కి 2లో సుమతి సమ్ 80 అనే రోల్ ఏదైతే ఉందో దానికి సాయి పల్లవి గారు అయితే చేయబోతున్నారు. ఇది కన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్, ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇది. సో మీరు ఎక్కడైనా సరే చూడొచ్చు. సో ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో ఈవిడైతే హీరోయిన్గా ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఆ సుమతి క్యారెక్టర్కి ఈవిడ యాప్ట్గా దిగిపోతున్నారు. సో ఇప్పుడు కల్కి 2లో పార్ట్ 2లో మనకి ప్రభాస్ గారి పక్కన సాయి పల్లవి గారు అయితే చేయబోతున్నారు. సో స్టేట్మెంట్ అయితే మీకు ఐడియా ఉంటుందని చెప్పేసి ఇలాగ చెప్తున్నాను. కల్కి 2 సినిమాలో ప్రభాస్ గారి పక్కన దీపికా పడుకునే గారు కాదు, సాయి పల్లవి గారు చేయబోతున్నారు. సో ఇది ఒక క్లియర్ స్టేట్మెంట్ అయితే మీకు పాస్ చేశాను అనుకుంటున్నాను. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ సినిమాకి సంబంధించిన ఏవైతే స్టోరీ పరంగా, కాన్సెప్ట్ పరంగా, ఆ యూనివర్స్ రిలేటెడ్ కనెక్షన్స్ పరంగా, లింక్స్ పరంగా ప్రతిదీ కూడా నాగ్ అశ్విన్ గారు అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్క్రిప్టెడ్ విత్ బౌండ్ స్క్రిప్టెడ్తో ఆయన రెడీగా ఉండటం అయితే జరిగింది. సో ఇప్పుడు డైరెక్ట్గా షూటింగ్లోకి అయితే దిగబోతున్నారు. ప్రీవియస్గా ఛాంపియన్ మూవీ రిలీజ్ అప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ కూడా కొంత క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది అబౌట్ కల్కి 2 మీద మేము కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం, ఆ షూటింగ్ త్వరలో మీకు
ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ చెప్పడం కానీ చేస్తామని చెప్పేసి ఈ విధంగా చెప్పారు స్వప్న దత్ గారు కానీ ప్రియాంక దత్త గారు కానీ. సో ఇలాగ మొత్తానికి మనకి అఫీషియల్గా ఈ హీరోయిన్ ఫిక్స్ అయిపోయారు. సో సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవబోతుంది. సో మీకు క్లియర్ కట్గా అర్థమైంది కదా. సో ప్రస్తుతానికి అయితే కల్కి 2 షూటింగ్ అయితే చేయబోతున్నా త్వరలో. సో ఇది నాకు తెలిసి దాదాపు 2027 మళ్ళీ జూన్కే రావచ్చు, లేదనుకుంటే 2028 ఫస్ట్ హాఫ్లో అయితే రావచ్చు. మేబీ జనవరి నుండి జూన్ లోపల లేదంటే మే లోపల అయితే రావచ్చు, అది మాత్రం కన్ఫర్మ్. ఇంతకన్నట్లయితే షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసుకున్నా కానీ అటు అమితాబ్ బచ్చన్ గారి రోల్ అయినా కానీ, సాయి పల్లవి గారి రోల్ అయినా కానీ, ఇటు కమల్ హాసన్ గారి రోల్ అయినా కానీ, ప్రభాస్ గారి రోల్ అయినా కానీ కంప్లీట్ చేసుకున్నా కానీ స్టిల్ విఎఫ్ఎక్స్ పరంగా కానీ, సీజీఏ పరంగా కానీ, యానిమేషన్ పరంగా కానీ, గ్రాఫిక్స్ పరంగా కానీ ఏవైతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో కొంచెం డిలే అవుతుంది. దానికి తగ్గట్టుగా రిలీజ్ డేట్ అయితే మనకి 2027లో కానీ 2028లో కానీ మనకి ఇచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 2026 ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు తెలిసి ఈ సంవత్సరం లోపల షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఐ థింక్ 2027లో ఏదో ఒక రోజున పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని ఒక సడన్ డేట్ అయితే ఇస్తారు. మేబీ ఇస్తే మట్టుకి మంచిదే, అందులో డౌట్ అయితే లేదు. సో ఓవరాల్గా ఈ డేట్ అయితే మటుకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే మటుకి మీకు వర్త్ ఇట్ అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే సాయి పల్లవి గారు చేస్తే ఎలా ఉంటుందో మీరే చెప్పాలి. సో నా దృష్టిలో అయితే మటుకి ఏ హీరో అయినా సరే చాలా అద్భుతంగా ప్రభాస్ గారి పక్కన సూట్ అయిపోతారు, చాలా ఈజీగా యాక్టింగ్ అయితే చేయగలరు. ఆ క్యారెక్టర్ కూడా ఇన్ఫ్యాక్ట్ సాయి పల్లవి గారు చాలా న్యాయంగా చేయగలరు ఈసారి. ఎందుకంటే ఆవిడకున్న స్కేల్ కానీ, ఆవిడకున్న స్కోప్ కానీ, ఆవిడకున్న ఫేమ్ కానీ, ఇమేజ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది కాబట్టి సో డెఫినెట్లీ ఆవిడ మలయాళం కానీ, తమిళ్ కానీ, తెలుగు కానీ బాగా పుల్ ఆఫ్ చేయగలరు ప్రభాస్ గారితో సహా. సో ప్రభాస్ గారితో పాటు ఆవిడ పుల్ ఆఫ్ చేయగలరు. సో డెఫినెట్లీ ప్రభాస్ గారి ఇమేజ్ అనేది మామూలుగా 2-3 భాషల్లో ఏం కాదు, పాన్ ఇండియా పాన్ వరల్డ్ టైప్ కాబట్టి ప్రభాస్ గారు ఈజీగా ఈ సినిమాని 1100 కోట్లు కాదు, 1200 కోట్లు అయితే కాదు, అరౌండ్ 1800 కోట్లు 2000 కోట్లకి అయితే తీసుకెళ్ళిపోతున్నారు ఈ కల్కి పార్ట్ 2 సినిమాతో. సో డెఫినెట్లీ మనం సినిమాలో యాక్టర్స్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా పీక్ లెవెల్లో ఉంటే నాగ్ అశ్విన్ గారి యొక్క ఆయన యొక్క విజన్ కానీ, ఆయన యొక్క స్క్రిప్ట్ కానీ ఈజ్ ద నెక్స్ట్ లెవెల్లో ఉంది కాబట్టి ప్రొడ్యూస్ కూడా ఎక్కడ ఎక్కడ కూడా తక్కువ చేయరు బడ్జెట్ విషయంలో. దానికి రెట్టింపు 10 పెడతారే కానీ ఎక్కడ కూడా తక్కువ అయితే ఉండదు. సో డెఫినెట్లీ కల్కి 2 సినిమా అయితే మటుకి ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ, మిగతా ఆడియన్స్ కానీ ఈసారి కల్కి 2 అనేది ఒక నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ అయితే మనకి చూపించబోతున్నారు, విట్నెస్ చేయబోతున్నాం, మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం, అది మాత్రం కన్ఫర్మ్. సో ఇది ఓవరాల్గా కల్కి 2 సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి. ప్రీవియస్గా మీకు ఫస్ట్లో చెప్పినట్టుగానే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు, తప్పకుండా లైక్ చేయండి. మీకు చూస్తున్నారు, ఎంతవరకు చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ కొంచెం లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే నేను మీకు ఎప్పటి నుంచో మీకు కనబడుతున్నాను, మీకు వీడియోస్ అయితే చేస్తున్నాను, బట్ సపోర్ట్ అనేది హ్యూజ్ లెవెల్లో లేదు. మీరు చేస్తేనే మిగతా వాళ్ళకి తగ్గట్టుగా మనం ధీటుగా వీడియోస్ చేయగలం. సో అందుకు కొంచెం మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మనం ఏమీ వల్గర్ కంటెంట్ ఏం చేయట్లేదు కదా, సినిమా రిలేటెడ్ కంటెంట్ కాబట్టి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు బూతులు చూసేదానికన్నా, నెగిటివ్ కంటెంట్, వల్గర్ కంటెంట్ చూసేదానికన్నా ఇలాంటి మూవీ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడటం అనేది చాలా బెటర్, అవునా కదా. సో మన ఛానల్ అయితే కొంచెం ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అన్నట్లయితే తప్పకుండా మీరు బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇది నా తరపున చిన్న రిక్వెస్ట్ అయితే, హంబుల్ రిక్వెస్ట్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. సో ఇలాంటి కంటెంట్ అనేది ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో చేయడానికి కూడా నేను ప్రయత్నిస్తాను. దానికి మీ సపోర్ట్ అయితే నాకు ఎక్కువ కావాలి. సో అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.